హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒకసారి ఈ జాకెట్ చూడండి. ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇది బార్డర్కి ఇలా వేసాము. నెక్ చూడండి, నెక్ కూడా ఈ విధంగా అయితే వేసాము మేము. ఈ జాకెట్ గురించి అయితే ఒక స్టోరీ ఉందండి. ఇప్పుడు ఆ స్టోరీ చెప్తాను, మీరైతే వినండి. నాకు ఈ జాకెట్ గురించి అయితే చాలా బాధ వేసింది. ఈ కస్టమర్ అయితే నన్ను అంత కష్టపెట్టింది అనమాట. ఈ నెక్ అనమాట, ఇది వచ్చేసింది. ఈ జాకెట్ని ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకొని అయితే వేసానండి. నేను వేసిన తర్వాత తను 10 ఇంచెస్ నెక్ పెట్టమనింది అనేసి 10 ఇంచెస్ పెట్టాను నేను. 10 ఇంచెస్ పెట్టిన తర్వాత మరి తను చెప్పినట్టే పెట్టినా కూడా కాదు, నాకు తగినట్లు పెట్టాలి, నాకు కొద్దిగా నెక్ చిన్నగా అయింది అనేసి ఆమె జాకెట్ అయితే నన్ను వాపస్ పడేసిపోయిందండి. నువ్వే పెట్టుకోలేదంటే ఏమన్నా చేసుకో, నాకేం తెలీదు, నువ్వే వేసుకొని ఎంత ర్యాష్గా మాట్లాడి నన్ను ఎంత బాధ పెట్టిందంటే అంత బాధ పెట్టిండండి. మీకు ఎవరికైనా ఇలాంటి కస్టమర్స్ ఉన్నారేమో చెప్పండి. ఈ జాకెట్ని నేను ఏ విధంగా రిపేర్ చేసినానంటే, మామూలు జాకెట్ అయితే కొంచెం మనము ఏదైనా కట్ చేసి నెక్ ఇట్లా పెద్దగా చేయొచ్చండి. నెక్ కొంచెం పెద్దగా కావాలి 1 ఇంచ్ అనేసి 10 ఇంచెస్ పెడితే 11 ఇంచెస్ నెక్ చెప్పింది అంతేనండి. దానికైతే మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు అడిగితే మాత్రము కాదా సరే అని చెప్పిందండి. తర్వాత వచ్చేసి నేను హైట్ ఉన్నాను, నీకు తెలియదా అది ఇది అనింది. ఇప్పుడు దాన్ని ఏం చేయలేక నేనైతే డబ్బులు కూడా రిటర్న్ ఇస్తా అంటే కూడా తీసుకోలేదు. సరేలే, తీసుకోకపోయినప్పుడు ఎందుకనేసి నేను డబ్బులు రిటర్న్ ఇస్తా అని తీసుకోలేదు కాబట్టి ఆమె డబ్బులు నాకెందుకనేసి నేనైతే మళ్ళీ జాకెట్ కొనుక్కొని వచ్చి వేసానండి. చూడండి, దీనికి ఏం పెద్ద తేడా ఉందండి. ఈ నెక్కి ఆ నెక్కి 10 ఇంచెస్ అంటే ఇది 11 ఇంచెస్ అండి. మళ్ళీ సేమ్ టు సేమ్ జాకెట్ అయితే రెడీ చేశాను. మళ్ళీ నా పట్టు పోయింది, పట్టు జాకెట్ అని భలే ర్యాష్గా మాట్లాడుతుందండి. నేనేం చేసినానంటే ఈ జాకెట్కి వచ్చిన చేతులు తీసేసి ఇప్పుడు ఈ జాకెట్కి అయితే పెట్టాను. మీకు ఎవరికైనా ఇలాంటి కస్టమర్స్ తగిలితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.